ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది, రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. బహుశా ముఖ్యమంత్రి గారికి కూడా వస్తున్నాయేమో, మీడియా ద్వారా వస్తున్నాయి. ఏదైతే చెరువుల ఆక్రమణను తొలగించే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో చేస్తున్నారో ఇది ప్రతి నగరానికి కూడా, ప్రతి జిల్లాకు కూడా విస్తరించాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న పౌరులు, తెలంగాణ వాదులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మాకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొనే గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా లాంటి సంస్థలు ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పెద్ద పట్టణాల్లో ప్రారంభించి అక్కడ కూడా ఆక్రమణలను తొలగిస్తామని చెప్పి వారు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనను, వారి ఆచరణను రెండింటినీ కూడా సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మా హరీష్ రావు గారికి బుగులు పుడుతుంది. ఆయనకు వరదలు వచ్చినాయి, అల్లకల్లోలం అవుతుందన్న బాధ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎక్కడ పేరు వస్తుందనే దుగ్ధ ఉంటుంది, అసూయ ఉంటుంది. మేము చేయలేని పనిని రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి బురద దల్లాలే, కాబట్టి ఆగాలే, ఆపాలే, వెకిలి ప్రయత్నాలు చేయాలి. ఇదే ప్రయత్నం 9 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మంచి పనికి స్వాగతించండి. మీ ప్రభుత్వం మంచి పని చేస్తే మేము ఆ రోజు మీరు చేసిన కొన్ని మంచి పనులను స్వాగతించడం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని మీరు స్వాగతించండి. ఒకవేళ చేత కాకుంటే బురద జల్లే కార్యక్రమం మానుకోండి. ఈ బురద రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి చెప్పండి అని చెప్పి పత్రికాముఖంగా హరీష్ రావు గారిని కోరుకుంటా ఉన్నాం. ఏ పట్టణానికి వచ్చినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావు గారు, ఏ మున్సిపాలిటీకి వచ్చినా చెరువులను కబ్జా చేసింది అక్కడ బీఆర్ఎస్ నాయకులే, మేము ప్రూవ్ చేస్తాం. మీరు మహబూబ్ నగర్కి వస్తారా, వరంగల్కు పోతారా, కరీంనగర్ పోతారా, ఆదిలాబాద్ పోతారా, ఆఖరికి సిద్దిపేటకు వస్తారా, చెరువులను, రెవెన్యూ భూమిని కబ్జా చేసింది ఎవరు అంటే 100-80% మీ అనుచరులే, బీఆర్ఎస్ నాయకులే. ఇది ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఏ నగరాన్నన్నా ఎంచుకోండి, ఆ నగరానికి మేము వచ్చి నిరూపిస్తాం, మీరు కూడా రండి.